హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుషాల్ సుషాల్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇవాళ మనం చికెన్ గ్రేవీ కర్రీ చేద్దాం. చాలా బాగుంటుంది. గ్రేవీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ గిన్నెను పెట్టుకుందాం. గిన్నె వేడెక్కిన తర్వాత అందులోకి 5 నుంచి 6 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్లో మసాలా దినుసులు వేసుకుందాం. రెండు బిర్యానీ ఆకు, 2 ఇలాచీలు, ఒక అనాస పువ్వు, కొద్దిగా దాల్చిన చెక్క ముక్క వేసుకుందాం, 1 ఇంచ్ అంతా, కొద్దిగా జాపత్రి, 2 లవంగాలు, 2 మిరియాలు, కొద్దిగా షాజీరా. ఇవన్నీ దోరగా వేపుకుందాం. దోరగా వేగిన తర్వాత 1 కప్ ఆనియన్ తీసుకుందాం. స్లైసెస్ లాగా పొడుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందాం. ఆనియన్, పచ్చిమిర్చి బాగా వేగాలి. నెమ్మదిగా కలుపుకుంటూ వేపుకుందాం. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ బాగా వేగిపోయింది. అందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేపుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్ ఎంత దూరగా వేగితే అంత టేస్ట్ బాగుంటుంది కర్రీది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపు, ఈ 2 వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు కొంచెం బాగా వేగాలి. సిమ్లో ఉంచి వేయించుకుందాం. బాగా వేగిపోయాయి ఫ్రెండ్. ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకుందాం. నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ పీసెస్ అన్నీ దీంట్లో యాడ్ చేసుకోవాలి. అంతా కలుపుకోవాలి. చికెన్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు. అందరికీ ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది. మటన్ కన్నా ఎక్కువ చికెన్ ఇష్టపడే వాళ్ళే ఉంటారు. చికెన్ గ్రేవీ కర్రీ కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. మనం పక్కన ఇంకా స్టవ్ వెలిగించుకొని చిన్న బాండీ పెట్టుకొని అందులో మసాలా దినుసులు వేయించుకుందాం. ఫస్ట్ 2 టీ స్పూన్ల ధనియాలు తీసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకుందాం. ఈ 3 దూరగా వేపుకోవాలి.
మనం ఈ వేయించుకొని పౌడర్ చేసుకున్న దాన్నే వాడతాం. సపరేట్ ఇంకా మళ్ళీ ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏం వాడం ఫ్రెండ్స్. ఇలా వేపుకొని పొడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దూరగా వేయించుకోవాలి. వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్ ఆనియన్ తీసుకుందాం, 1/2 కప్ టమాటో తీసుకుందాం. చిన్న సైజ్ అయితే 2 ఆనియన్, 2 టమాటో కట్ చేసి వేసుకుందాం. అందులో 6 నుంచి 7 జీడిపప్పు ముక్కలను వేసుకుందాం. ఇందాక మనం వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క ముక్క వేసుకుందాం. వీటన్నిటిని ఫైన్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకుందాం కదా ఫ్రెండ్స్. ఇలా పేస్ట్ రెడీ అయింది. ఇదే మన గ్రేవీకి చాలా టేస్ట్ని ఇస్తుంది. టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి కర్రీ కలుపుకొని చూద్దాం. చికెన్ బాగా మగ్గుతుంది కదా ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకొని ఇందులో మనం టేస్ట్కి సరిపడా కారం, సాల్ట్ అవన్నీ వేసుకుందాం. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, టేస్ట్కి సరిపడా మీకు ఎంత అవసరం అంత చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. బాగా మనం కలుపుకుంటే చికెన్ పీసెస్కి అంతా ఈ మసాలా అంతా పడుతుంది. ఇప్పుడు ఒక 4 నిమిషాలు మగ్గించుకుందాం. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఆ మసాలా పేస్ట్ అంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు చికెన్ కర్రీ చేసుకుంటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు రెగ్యులర్గా ఇలానే చేసుకుంటారు. మనం ఫంక్షన్స్లో తినేలాగా, మ్యారేజెస్లో తినేలాగా ఉంటుంది చికెన్ కర్రీ అనేది. గ్రేవీ మాత్రం అదిరిపోతుంది టేస్ట్. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఒక 1 గ్లాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కర్రీ చూద్దాం. కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీ మనకి రైస్లోకైనా, చపాతీలోకైనా, ముఖ్యంగా జొన్న రొట్టెలోకి అయితే అదిరిపోతుంది టేస్ట్. చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు కర్రీ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సర్వింగ్ కూడా అయిపోయింది. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.
అందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.